దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14-15 వచనాలు. మరికొన్ని ఇంకా 2-3 వారాల్లో ఈ గ్రంథాన్ని మనం ఈ పాఠాన్ని ముగించబోతున్నాం. 14వ చదువుదాం. జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మము గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కున్నవారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును జరిగించు ప్రతి వాడును వెలుపట ఉందురు. కాబట్టి చిన్న ప్రార్థన. మహామహుడు అయిన పరలోక తండ్రి, మానవునికి ఎన్నో మేలులు చేసినప్పటికీ పరిపూర్ణమైన హక్కుదారులుగా పరమందున సమస్తమైన నీ సృష్టిలోనూ కార్యములలోనూ పెళ్లి కుమార్తె యొక్క రూపాన్ని అద్దుకున్న సంఘమునకు నూతన యెరూషలేములోను హక్కు కల్పించిన నీకు వందనాలు. నీవు మరణించి తిరిగి లేచుడు ద్వారా పునరుద్ధాన బలమిచ్చావు. నీవు సంఘము స్థాపించి ఫలభరితమైన సువార్త ప్రకటించడం ద్వారా కృపావరములు ఇచ్చావు. వాటిని అనుభవిస్తున్న సంఘమునకు నీ వాగ్దానం యొక్క మహిమైశ్వర్యమైన నీ రక్షణ ప్రభావమును అనుకరించావు. ఈవేళ మా తండ్రి ఇక్కడ చక్కటి సంగతిని మా ఎదుట ఉంచి మేము నీవు సిద్ధం చేసిన అన్నిటిలో హక్కుదారులుగా ఉండాలని నీవి గ్రంథములో రాసి దీవించిన తండ్రి ఈరోజు జాలిస్తూ ఉండగా మా మనసుకు అంతరంగమునకు అందించుము. బిడ్డలు కూడా అర్థం చేసుకునే మనసిమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, ప్రభునేసు కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మళ్ళీ అదే వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, జీవవృక్షమునకు గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కునేవారు ధన్యులు. కాబట్టి ప్రియులారా, ధన్యుడు దేవమానా ధన్యుడు జనుడు ధరణి జనులందరికన్నా ధరణి జను అన్యోలెంతటి వారైనా అతనికి సాటి రారు. ప్రియులారా, ఈ వచనము మనం ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో కోణాలు కనబడుతున్నాయి. ఈ వచనంలో దేవుడు మానవుని ఆశీర్వదించడంలోనూ తన వాగ్దానం నిలుపుటలో కృప చూపాడు. ఆయన తన ప్రేమను కనపరిచాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో
అని రాయబడింది. ఆయన ప్రేమను మనకి ఎలా ఇచ్చాడు? పురుషోత్తం చౌదరి గారు చెప్పారు. అగాన్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ సొగసుగా నన్ను యెహోవా. అంటే ఆయన ఎంత చూపాడు ప్రేమ అంటే, ఈయన మహత్తరమైన 5వ భక్తుడు. ఒక విధంగా చెప్పండి, కరుడు అంతటి గొప్ప భక్తుడు, బలమైన వాడు. తన జీవితంలో ఇది పాపమని ఆయనకి తెలియలేదు. పుణ్యకార్యాల మీద మనసు పెట్టి గొప్ప కార్యాలు చూశాడు కనుక ఆయన చేసింది ఆయనకి పాపం అనిపించినప్పుడు యేసుక్రీస్తు వైపు చూస్తే ఆయన రక్తం చిందించడం, ఇవన్నీ ఆయన చారిత్రకంగా మనలా కాకుండా ఆయన పండితుడు కనుక ప్రతిదాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఆయన క్రీస్తుని వెంబడించాడు. అందుకని ఆయన వెంబడించినప్పుడు ఆయన రాసిన కీర్తనలో కూడా ఇచ్చాక మీది గాదు మిగులా తలపోయా ముచ్చాట తీరాదో అచ్చివాచినా యవతారుడాని ప్రక్క గృచ్చుగా యములో పలనే జోచిని ప్రే. అంటే ఆయన ఏమంటాడంటే, రాసిన చదివిన బోధించిన నీ ప్రేమను ప్రకటించడం సాధ్యం కాదు. అంటే ఆయన మనసుకి క్రీస్తు యొక్క అంతరంగం అందడం లేదు, ఒక మాటలో చెప్పాలంటే. అందుకే ఏమంటాడంటే, నీ గాయములో చొచ్చి, అంటే ఆ కారణం, గాయపడడానికి గల కారణాన్ని, ఆ గాయానికి కలిగిన ఆ బాధ, పాపి పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన పొందిన నొప్పి నా మనసుకు రాకపోతే నిన్ను ధ్యానించడం సాధ్యం కాదు అన్నాడు ఆయన. అంటే ఎక్కడ చొరబడాలి మనం? ఆయన గాయాల్లో, అంటే గాయం అంటే రక్తం కాదు, అక్కడ దాగి ఉండడం కాదు. ఆ పొందిన నొప్పి, ఆ కారణం, ఆ ప్రేమ మనం అనుభవించాలి. దేవుని స్తోత్రం. అందువల్ల ఈవేళ మనం ఏం చూస్తున్నామంటే, జీవవృక్షమునకు అని రాయబడింది. జీవవృక్షము అనే మాటకి క్రీస్తునే చూపిస్తూ ఉంది. ఎవరు చెప్పండి? అంటే భూమి మీద ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసి ఆయన చేసిన వాగ్దానములన్నిటికీ వారసులుగా వచ్చాం. చెప్పండి, ఆయన వాగ్దానాన్నిటికీ ఏమయ్యా మనం? వారసులము. దేవుని స్తోత్రం. అంటే మనకి హెబ్రీలో పౌలు రాస్తున్న 10:23 వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. వాగ్దానమునకు ఆయన ఒక చక్కటి మాట రాస్తున్నాడు. 10:23 వచనంలో 13:23 వాగ్దానము నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా రైట్. దేవుని స్తోత్రం. మనము దేని అందైతే ఒప్పుదల కలిగి ఉన్నాం దాన్ని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం.
ఆ స్థితిని మనం కలిగి ఉంటాం, దాన్ని సాధిస్తాం, దాన్ని పొందుతాం అన్న పౌలు గారు ఆ మాట రాస్తూ తిమోతికి రాస్తున్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటా, చదవండి. 13వ వచనం అనుకుంటాను. మనము ఆయన ఉండును, ఆయన స్వభావమునకు విరోధమైనది ఏదియు చేయలేడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు అనే విషయాన్ని ముందు సంఘము భూమి మీద రూఢిపరచుకోవాలా. క్రీస్తులో ఉన్న అన్నిటికీ ఆయన హక్కున చేర్చుకున్న క్రీస్తుకు ఇచ్చే హక్కులన్నీ మనం సంపాదించుకోవాలంటే మనం ఎవరి ఆలోచన కలిగి ఉండాలా? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ వచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తే ద్వారమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? జీవవృక్షము క్రీస్తే, ద్వారము క్రీస్తే. అందుకే నేనే ద్వారమును ద్వారపాలకుండా ఉన్నానని యోహాను సువార్తలో చెప్పారు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రిని, అంటే ఇక్కడ అన్ని విషయములలో ఈవేళ చివరి మాటల్లో చెప్పబడుతుంది ఏంటంటే, తాను పొందిన శ్రమలన్నిటిలో నుండి ఆయన సంపాదించుకున్న అన్నిటికీ ఆయన పెళ్లి కుమార్తెగా ఉన్న సంఘము హక్కుదారై ఉండాలా. ఏమై ఉండాలా? పవర్ ఆఫ్ పట్టా. అంటే ఆయనకి ఎంత హక్కు ఉందో పరలోకంలో మనకు కూడా, చెప్పండి, మనకు కూడా ఏమోలే ఏదో అనుకోకూడదు. నీవా పట్టణానికి ఏమై ఉన్నావు? హక్కుదారువై ఉన్నావు. హక్కుదారువై ఉన్నావు అంటే నీ స్థితిని ఒకసారి బలంగా ఆలోచించుకోవాలనే మాట ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందువల్ల ఆ హక్కును మనకి ఇవ్వడానికి ముందుగా ఆయన లోకంలో చేసిన పని మనకు జ్ఞాపం చేద్దాం. దేవుని స్తోత్రం. 22వ అధ్యాయములో 2వ వచనం చదువుదాం. 2వ వచనం, 22 2వ వచనం. ఇప్పుడు చదువుకున్న అధ్యాయంలోనే రాజవీధి మధ్యలో ఆ దూత నాకు చూపెను, ఈవలను ఆవలను జీవవృక్షము ఉండెను. అది నెలకు, అంటే నెలకి ఏమవుతుంది? జీవజలం ఉంది, జీవవృక్షం ఉంది. అంటే అది పచ్చగా ఉండాలి అంటే కొన్ని సంగతులు భక్తులు ఇర్మియా 17:7-8 వచనంలో 7 వచనం అంటాడు, దాని ఆకులు కానీ దానికి ఎట్ట కలిగినా ఏం కాదటది అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ మనం ఏం చూస్తాం? జీవజల నది, నీటి ఓరన నాటబడిన అని దావీదు కీర్తనలో చూస్తున్నాం. అది వేరు, ఇది వేరు. అంటే ఏదైనా ఒక చెట్టు ఉందనుకోండి, ఈ ఒడ్డునైనా ఉంటుంది, ఆ ఒడ్డునైనా ఉంటుంది. కానీ ఈ చెట్టు ఎలా ఉంది? నదికి యువతల ఈవలను మధ్యలో ఏం ప్రవహిస్తుంది? జీవజలము ప్రవహిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఇది నెలకు, చెప్పండి, నెలకు క్రైస్తవ సంఘము నెలకు ఫలించేది.
12 మాసాలు ఈ సువార్త ప్రకటించబడుతుంది. 12 మాసాలు లోకమంతటికి బోధలు వినిపించబడుతున్నాయి. 12 మాసాలు కూడా. అందుకని దాని ఆకులు, చెప్పండి, దాని ఆకులనగా ఉపదేశములు ఏంటి చెప్పండి, అవి రోగులకు స్వస్థతనిస్తున్నాయి. రోగులకు ఏమిస్తున్నాయి? స్వస్థత లేని వానికి, అంటే పాపం వల్ల రోగం వచ్చింది కనుక పాపికి విడుదల, రోగికి స్వస్థత. దాని బోధలు అంటే క్రైస్తవ సంఘము అంటే ప్రతిరోజు వృద్ధి చెందుతూనే ఉంది, కానీ ఇది వృద్ధి లేనిది కాదు. అందువల్ల ఈ నది ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క జీవము, దేవుని యొక్క శక్తి ఈ మాటలో కనబడుతున్నాయి. అందువల్ల నెల నెల ఫలం ఉంది. నెల నెల రోజు స్వస్థత బోధలతో నిండుకున్న సంఘమే క్రైస్తవ. ఒకటి జీవవృక్షము క్రీస్తే, జీవజలము క్రీస్తే. అంటే క్రీస్తు యొక్క సంఘము ఏకీభావం కనబడుతుంది. ఆ చెట్టు నుండి వచ్చిన ఆకు స్వస్థత కలుగునట్లు క్రీస్తులో నుండి వచ్చినటువంటి జీవము మానవులకు జీవమిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అద్భుతమైన అనుభూతిని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మ్రాను, చెప్పండి, ఒక మ్రాను లేదా ఒక దూలం అనుకుందాం. ఈ మ్రానులో నుంచి ఈ దూలం అంటే ఇది మనం చూసినట్లయితే చూడండి, ఈ భూమి మీద అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 5:30వ వచనం. ఎవరైనా చదవండి, పర్వాలేదు. దేవుని స్తోత్రం. 5వ అధ్యాయము. ఆ మ్రానును వేలాడి తీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆవల ఏవల అని చెప్తుంటే భూలోకములోను పరలోకములోను, చెప్పండి, మ్రాను మీద వేలాడిన యేసు ఇప్పుడు అక్కడ జీవవృక్షమైన యేసుగా మనం భావిస్తున్నాం. దేవుని స్తోత్రం. అలాగే మనము మరొక మాట చదువుకుందాం. 10వ అధ్యాయము 39 అపోస్తలుల కార్యాలు చదువుకుందాం. 10:39. ఎవరైనా చదవాలి త్వరగా. ఆయన యూదులు యెరూషలేమందును మేమేమై ఉన్నాం? సాక్షులము. ఆయనను మ్రానును వేలాడు తీసి దేవుడు ఆయనను 3 దినాలు లేపి దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లరా గమనించండి, ఆయన మానవుని కొరకు మ్రాను మీద వేలాడాడు. మ్రాను మీద వేలాడాడు. అందువల్ల ఈ మ్రానుకి ఏమంటారు? డెండ్రోన్ అంటారు. డెండ్రేన్, చెప్పండి, డెండ్రోన్ అంటారు. లేకపోతే క్షిలోన్ అంటారు. కీ అండ్ కీ కింద సావత్ క్షిలోన్ అంటారు. దేవుని స్తోత్రం. చూడండి 13:29 అపోస్తలులు కూడా మరో దగ్గర చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈవేళ భూలోకములో చూసే ఆయన పొందిన శ్రమానుభవము, ఆయన పొందిన వేదన, పరలోకములో మనం హక్కుదారులంగా అవడానికి ఆయన ఎలాంటి శ్రమ పొందాడు ఈరోజు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. చదవండి.
మళ్ళీ మళ్ళీ చదవండి. ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత దింపి, అంటే ప్రభు చెప్పినవన్నీ ఇక్కడ మనం ఇందాకలు జ్ఞాపకం, వాగ్దానము. చెప్పండి, దేవుని యొక్క వాగ్దానం అంటే మాట ఇచ్చాడు ఆయన. ఆయన మాట ఇచ్చి నిన్ను దీవిస్తానని అబ్రహాముతో చెప్పాడు, విడిపిస్తానని ఇశ్రాయేలుతో చెప్పాడు, చెప్పండి గొప్పవాడిని చేస్తానని దావీదుతో చెప్పాడు. ఆ తర్వాత ఆయన రక్షకుడుగా లేక మెస్సయ్యగా వస్తున్నట్టు యూదులకి ఆయన వాగ్దానం చేశాడు. చివరికి ఆయన వచ్చి ఆయన చెప్పవలసిన బోధలు చెప్పి చనిపోయి తిరిగి సమాధి చేయబడ్డాడు, రాయబడింది, పునరుద్ధానుడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు హక్కుదారులు అని అంటే చూడండి, 4వ అధ్యాయము 31 అపోస్తులు చదువుకుందాం. 4వ అధ్యాయము 31 ఒక మాట మనము గమనిద్దాం. వారు కూడి ఉన్న చోటు 32 చదవండి. 30 చూడండి అందరూ విశ్వసించిన వారందరూ అందరూ చదవాల వచనం. ఏకాత్మ కలవారై 33 చదవండి. అపోస్తలులు అందరూ చెప్పండి, బహుబలముగా ప్రభువైన యేసు యొక్క పునరుద్ధానమును సాక్ష్యమిచ్చిరి. బలముగా ఎవరు హక్కుదారులు ఇప్పుడు చెప్పండి? అంటే చారిత్రకంగా ఇక్కడ మనం చదువుకున్న ప్రతి వచనంలో అపోస్తలులు భూమి మీద వారు ఏం చేశారు? ఆయన మరణమును గురించి వాదించారు. రాళ్ళ మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తులని మీరు చెప్పినట్లుగా మానవుల యొక్క పాప శాపములు మోసి రాణి మీద వేలాడదీయబడ్డాడు. ఆయన వరకు ఆయనే చెప్పండి మనల్ని రక్షించాడు. ఆయనే మనల్ని చివరకు ఆయన చేసిన వాగ్దానములన్నీ నెరవేర్చడానికి మ్రాని మీద వేలాడాడు. అందువల్ల ఇప్పుడు మేము దేని గురించి చనిపోయినట్టుకంటే ఆయన బోధ గురించి సాక్షులుగా ఉన్నాం, ఆయన మరణం గురించి సాక్షులుగా ఉన్నాం. ఇవాళ ఆయన పునరుద్ధానానికి ఏమై ఉన్నాం చెప్పాలి. మరి వారే హక్కుదారులు, లేఖనముగా గ్రహించి, లేఖనమును సత్యాన్ని గ్రహించి, లేఖనానుసారమైన జీవితం ఇది అని మనం రూఢి చేసుకొని ప్రజలకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాలైన మరి లేక వారికి బాధలు కలిగినా కానీ ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని నొక్కి వక్కాలించారు వాళ్ళు. అలాగే ఈనాడు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవ సంఘము దేనికి రాజీ పడకుండా అలా బోధిస్తూ వస్తుంది. అయితే అనేక మంది ధనం కొరకు, లోక సుఖాల కొరకు, ఇతరమైన వాటి కొరకు మనసు పెట్టి విశ్వాసం సడలుతున్నా కానీ శ్రమనొందిన సంఘము పెళ్లి కుమార్తె సంఘం. ఈ సంఘం ఏమని సాక్ష్యం ఇస్తుంది? మేము చూసాం, మేము విన్నామని పౌలు గారు లేక పేతురు గారు వాళ్ళు చెప్తే ఇప్పుడున్న సంఘం ఏమంటుంది? ఇది నిజంగా జరిగిన విషయము. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కలిగి ఉన్నవారు గనక ఇలాగూ లోకమంతటికి
లోకమంతటి అపనమ్మక పరులకు, అన్యాయస్తులకు, మోసగాలకు అందరికీ. అందువల్ల ఈవేళ గత వారము వారికి బహుమానములు ఉన్నవని చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. ఏమిటా బహుమానం అంటే హక్కుదారులు కావడం. చదవండి, చెప్పండి, ఏమవుదాం మనం? ఏమవుదాం చెప్పాలా? ఏది బోధిస్తున్నామో, ఏది విన్నామో, ఏది ధ్యానించామో అవన్నీ వాస్తవమా అవాస్తవమా? వాస్తవమే కనుక అవన్నీ ఎవరిని బట్టి కలిగినవి? ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి కలిగినవి గనక బోధనకి హక్కుదారులమే, ఆయన శ్రమలకి హక్కుదారులమే, ఆయన ఆత్మ వరాలకు హక్కుదారులమే. భూ సంబంధమైన వాటిని మించి పరమందున్నటువంటి దేవుడు కలిగిన యావత్తు వాటికి మేమేమై ఉన్నాం చెప్పాలా? అక్కడ హక్కుదారులని చెప్పబడినప్పుడు అక్కడ నేనే అనుకోవాలి. మనం ఏమనుకోవాలా? నేనే అనుకోవాలి. అందుకని పురుషోత్తం చౌదరి గారు రాశారు కదా, ఏమని? కరములతో అంటరాని కన్నులకు గోచరము గాని పరమ ఫలము మాకున్నప్పుడు సరకు కొనమి కడిలేములకు. అంటే మా భక్తి కరువు కాటకాలకు, అన్నపానాలకు, లౌకికమైన భావాలకు, సంపదలకు అమ్ముకునేది కాదు. సరుకులు కొనుక్కోవట్లేదు. ఈ లోకమనే సరుక్కి మా భక్తి ఇవ్వం. కన్నులకు గోచరము కానిది కర్మలతో అంటరాని ఆ మహామహుని యొక్క జీవితాన్ని ఫలముగా మేము పొందుతున్నాం, హక్కు పొందుతున్నాం. నిత్యము ఆ ఫలము తిని ఆ నీరు తాగినట్లుగా ఆయనలో సంపూర్ణమైన జీవనం కలిగి ఉండడానికి మేము హక్కుదారులమై ఉన్నాం. లోకమా మాకేదో కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని నేను లోపరుచుకుంటా, నీ వల్ల కాదన్నాడు ఆయన. చెప్పండి, లోకం వల్ల? యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా. చెప్పండి, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దైవజనులు ఒక చక్కటి మాట చెప్పారు. ఒకటి, మానవునికి జీవాధారము లోకం. చెప్పండి ఒకసారి. జీవాధారం ఏదో ఒక పని చేయాలా, ఏదో ఒక కార్యం చేయాలా, ఏదో ఒకటి చేసే ముందు మనం బ్రతకాల. అందుకు దాన్ని ఏమంటారు చెప్పండి ఒకసారి? జీవాధారం. దేవుని స్తోత్రం. దైవజనులు అన్నారు, చూడండి, ఆయన పరలోక జీవితము జీవదాయకము అనండి. ఏంటది? మనం జీవించేది ఇప్పుడు చెప్పండి. ఈ లోకం ఏముంది? జీవాధారమే. కానీ మనం పొందే హక్కు ఏంటి? జీవదాయకం, అంతమలేనిది. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ రోజు అని కాదు, ఇప్పుడు అప్పుడని కాదు. దేవుని స్తోత్రం. అందుకని ఒక మాట మనం చూస్తే, మరి ఒక ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, దైవజనుడితో మాట్లాడుతూ, దేవుడు కనబడ్డాడనే ఎక్కువ సంగతి మీరు చెప్పడం వల్ల చాలామంది సోమరులు అయిపోతున్నారు. వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పడం మానేసి దేవుని పాదాల దగ్గర కూర్చొనిపోతున్నారు అని అయ్యగారి దగ్గరికి వచ్చి మాట్లాడారు. అప్పుడు అయ్యగారు ఏమన్నారంటే, చూడండి, దూరం అనేది లోకము దేవునికి దూరం, అలాగే విశ్వాసము దేవునికి దగ్గర. ఏంటి చెప్పండి?
ఏ దగ్గర, ఏ ద్వారం. అందువల్ల మీకు దూరం అనిపించడం తప్పులేదు, లేక సోమర్థం తప్పులేదు. అయితే ఇక్కడ ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, బోధలు అనర్థము కాదు, క్రీస్తును గ్రహించుట అనంతము కాదు. చెప్పండి, బోధలు ఏం కావు? అవి అనర్థము కావు ఆయన గురించి చెప్పినప్పుడు. అలాగే క్రీస్తుని చెప్పండి, అనంతం అంటే అయిపోయిందని చెప్పలేరు ఆయన చరిత్ర. నిత్యము ఉన్న చరిత్ర ఎవరిది? ప్రభువుది. అందువల్ల చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చూడండి. అందుకనే అయ్యగారు అన్నారు, ఆయన వాదిస్తూ ఉంటే మత్తయి సువార్త 7:6 చదువుకోమన్నారు ఆయన్ని. మత్తయి సువార్త చెప్పాలా దేవుని పిల్లరా? మత్తయి సువార్త 7:6లో ఏముంది చెప్పండి. ఎవరికి? పొందులు ఎదుట మీ ముత్యములను, మీ అనుభవాలను కుక్క కక్కేస్తుంది, పంది బురదలో పెడుతుంది. అంతేనా? అంటే ఇప్పుడు మనం కుక్క అన్న వాళ్ళని చెప్పండి, మీకు అనుభవం లేదని అంటే ఊరుకుంటారా? అందుకే అయ్యగారు చెప్పి వినకపోతే ఈ వచనం చదువుకోమన్నాడు ఆయన నోటితో చెప్పడం ఇష్టం లేక ఏమొచ్చింది చదవమన్నాడు. మరి మనల్ని కూడా ఏం చేస్తారు? విరక్తిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అప్పుడే వెళ్ళిపోతామనే వాళ్ళు ఉంటారు, లోకాన్ని హత్తుకుని ఉన్న వాళ్ళు ఉంటారు, విడవలేని ఉంటారు. భూమి మీద సంఘంలో హక్కు తెలియదు, ఆత్మీయతతో ఏ హక్కుందో తెలియదు. రేపు పరమందున్న హక్కు ఏంటో అర్థము. క్రైస్తవ సంఘంగా ఉన్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, గౌరవంగా బ్రతుకుతున్నాం, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితంలో మనం సాధించింది ఏంటి, మనం కలిగి ఉన్నదేంటి అనే విషయంకి వస్తే అది శూన్యం. దేవుని స్తోత్రం. అందుకే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక జాగ్రత్తగా ఉండుడి, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? హక్కు లేనివారెవరు, హక్కు ఉన్నవారెవరు? వాక్యంలో మనం చూస్తే 15వ వచనం ఇప్పుడు చదువుదాం. 15వ వచనంలో ఏం కనబడుతుంది? అమ్మాయి అది కాదు. ఎన్నో వచనం అమ్మ? 22 ప్రకటన 15వ వచనం. 22 ప్రకటన 15వ వచనం చదవండి. కుక్కలకు మాంత్రికులు అంటే ఎవరికి హక్కు లేదు చెప్పాలి. ఎవరికి హక్కు లేదు? పైన మనం ధ్యానించినప్పుడు క్రీస్తు కలిగిన యావత్తును లోకమునకు చెప్పడానికి కాక అనుభవించి లోకం ఎదుట నిలబడిన వారు అన్నిట్లో హక్కు కలిగి ఉన్నారు. జన్మలో, మరణములో, పునరుద్ధానములో, ఆరోహణములో, రేపు ఎగిరి వెళ్ళే మేఘం అన్నిటిలో హక్కు గలవారు. రేపు పరలోకంలో కూడా ఏమై ఉన్నారు? ఈ జీవవృక్షమునకు క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? అయితే హక్కు లేని వారు ఎవరు చెప్పండి. ఇక్కడ ఏమనుంది? 1 జీవవృక్షములో వారికి పాలు లేదు. చెప్పండి, వారికి ఏమీ లేదు. 2 పరిశుద్ధ పట్టణములో పాలు లేదు. చూసారా? జీవవృక్షములోనూ పాలు లేదు, లేకపోయింది. కానీ పట్టణంలో కూడా వారికి ఏమి లేదు చెప్పాలా. ఇప్పుడు మనం ఈ పట్టణంలో ఉన్నాం, మన సంఘంలో వారికి పాలు లేక కానీ పట్టణంలో ఉంటారు, కానీ ఇక్కడ అది కూడా లేదు వారికి. చెప్పండి, దేనిలో పాలు? జీవవృక్షములోనూ పాలు లేదు, పట్టణంలోనూ. జీవవృక్షం యొక్క ఫలము తినుటకు అని పరిశుద్ధ
చూడండి, పరిశుద్ధ పట్టణములో ఉండుటయే జీవవృక్షములో హక్కు, పరిశుద్ధ పట్టణంలో ఉండుటయే నిజమైన హక్కు. అలాంటి హక్కు గలవారముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఆ స్థితిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, సంఘమునకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. దేవుని స్తోత్రం. అందువల్ల మనము ఆయన యందు, అంటే ఆయన పరాక్రమం, ఆయన ఘనతలు, ఆయన యావత్తును వారు గొప్పగా చెప్పుకున్నారు, కానీ హక్కు తెచ్చుకోలేకపోయారు. హక్కు, ఆయన నామాన్ని గురించి చెప్పినప్పుడు ప్రజలను భయపెట్టారు వాళ్ళు. మనం చూస్తే యెషయా గ్రంథము 30 అధ్యాయము 27వ వచనం గమనించినట్లయితే, మరి యూదుల యొక్క బోధల్లో దేవుడు మాట్లాడిన స్థితిగతులు ఎలాగున్నాయో చూడండి. ఎంత భయంకరమైన పదాలు ఇక్కడ వాడబడ్డాయో మనం చూస్తాం. అంత భయంకరమైన దేవుడని వారు ఈ లోకానికి రుజువు చేశారు, కానీ అనుకువైన క్రీస్తుని వారు రుజువు చేయలేకపోయారు. వారే కాదు, ఈవేళ అనేక మంది గంభీరమైన సంగతులతో రుజువు చేస్తున్నారు, కానీ క్రీస్తులో ఉన్న అనుకువను కలిగి ఆయనలో జీవించే ఆ జీవితాన్ని రుజువు చేయలేకపోతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏమని ఉందో ఆ మాట, 27వ వచనం చదవండి. 27 మండుచు యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది, ఆయన పెదవులు ఆయన దహించు నది వలె ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, అంతటి గంభీరం గలవాడు, అంతటి ప్రభావం గలవాడని రుజువు చేశారు ఈ లోకంలో. కానీ ఇంతగా ఆ శిలువ మీద వేలాడి దేవుని మాటను నెరవేర్చుట కొరకు తన ప్రాణం పెట్టి పాపిని రక్షించడనే సంగతిలో వారు ఒప్పించలేకపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆ హక్కు ఎవరికి వచ్చింది చెప్పండి? మానవ పాపి ఎవరు గ్రహిస్తారో, ఎవరైనా మరణాన్ని, ఎవరైనా పునరుద్ధానాన్ని, ఎవరైనా వాగ్దానాన్ని, ఎవరైనా ప్రేమను సొరగొంటారో వాళ్ళు హక్కుదారులుగా ఉంటారు. వారు ఏమై ఉంటారు? అందుకని మనం ఏం కావలస్తున్నాం? మీ నోటితో చెప్తే నేను ముగించేస్తాం. మనం ఏం కావాలా? హక్కుదారులమై ఆశీర్వాదకరమైన ఆ మహోన్నతుని జీవితంతో మనం ఏమై ఉండాలా? పెనవేసుకున్న వారమై. ఇంత గొప్ప పట్టణం, ఇంత గొప్ప దేవాలయం, ఇంత గొప్ప భవనాలు, ఇంత చక్కటి బంగార వీధులు ఇవన్నీ మనం వరుసని ధ్యానం చేసుకున్నాం. ఇవన్నిటిలో చెప్పండి, ఏ పట్టణానికి వెళ్ళినా మనకి ఇల్లు ఉందన్నట్టుగా పరలోక పట్టణం అంటే భూమి మీద రేపు వచ్చే కొత్త భూమి ఆకాశం మధ్యన ఎక్కడికి వెళ్ళినా నీకు హక్కు ఉంది. దేవుని స్తోత్రం. ఆ హక్కు సంపాదించుకోవడానికి నీ భక్తి కావాలా? నీ భక్తి దేని సంపాదించుకోవాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నాకు అదే ఆ హక్కు నాకు కావాలనుకున్న వాళ్ళు చేయొద్దండి. అంతేనా? చెప్పాలా? కష్టం. నేను మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదని నాకు అర్థమైంది. వచ్చే వారం దీన్ని కలిపి మరీ చెప్తాను, ఎందుకంటే మీకు పరిచయం చేశాను వచ్చినాను, కానీ దాన్ని మీకు సరిగా అందించలేదేమో అనే చిన్న బాధ కూడా నాకు ఉంది.
దేవుని స్తోత్రం. అంటే మన హక్కులు ఉంటే ఏం చేస్తాం చెప్పండి? మీ ఆస్తులు మీకు డాక్యుమెంట్ రాసి ఇచ్చారనుకోండి, ఎవరు వచ్చినా ఏం చూపిస్తాం? మాకేముంది? పెళ్లి కుమార్తె అనే సంఘం భూమి మీద ఉంటుండగా నేను దేనిలో హక్కుదారిని? జీవవృక్షములో, జీవజలములో, పరిశుద్ధ పట్టణములో, క్రీస్తుకున్న సింహాసనం దగ్గర నాకేముంది? ఏముంది నాకు? ఆ మనస్సు రావడానికి ప్రకటన గ్రంథం చదవాలా. ఆ మనసు తెచ్చుకున్న వారే ఈ లోకములో శ్రమలను సులకనగా చూస్తారు, కష్టాన్ని సులకనగా చూస్తారు, నిందల అవమానాలు లెక్క చేయకుండా బ్రతుకుతారు. ఎలాంటి శోధనైనా పెళ్లి కుమార్తె ఎదుర్కొనగల శక్తి కలిగి ఉంటుంది ఈ లోకంలో. దేవుని స్తోత్రం. చెప్పండి, లోకమంతా నీ మీదకి వచ్చినా కానీ నిన్ను తాకే శక్తి దేనికి? కారణం ఏమిటంటే క్రీస్తులో ఉన్న సకల ఆ సద్గుణాలు నీలో అమర్చబడ్డాయి కనుక ఏది నిన్ను గెలవదు, ఏది నీకు పైగా ఉండదు. ప్రతిదీ నీకే అది ఓటమే చెందుద్ది కనుక అందుచేత ఇప్పుడు చెప్పండి, మనం ఏమై ఉన్నాం? దేనికి హక్కుదారులం? మళ్ళీ చెప్పండి. జీవవృక్షమునకు, పరిశుద్ధ పట్టణమునకు, భూలోకములో ఉంటుండగానే మనం ఏం చేసుకున్నాం? హక్కు సంపాదించుకోగలిగాం. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం అందరము. దేవా, మేము ఈ లోకమునకు నీ వచ్చి నీ అమూల్య రక్తం చిందించావు. మమ్మల్ని నీ బిడ్డలుగా, నీ యొక్క ఏర్పాటు కలిగిన బిడ్డలముగా, వారు మనసుకు కారణముగా, బాప్తిస్మానికి కారణంగా, వరాల కారణంగా ఈ లోకంలో జీవించిన జీవితం అంతటికి మించి పరమందున అన్నిటిలో హక్కుదారులముగా కావడానికి మాకు నీ దీవెన దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అయిన తండ్రి, బిడ్డలందరినీ దీవించండి. మా బలమేంటో, మా శక్తి ఏంటో, మా జీవమేంటో లోకంలో నిరూపించుకోవడం కాదు, కానీ నీ దగ్గరే నీవు నిరూపింపచేసి మాకు నీ హక్కులు ప్రకటిస్తున్నట్టుగా ఈ గ్రంథం తెలియజేస్తుంది గనక అట్టి పరలోకములు అన్నిటి మీద హక్కుదారుని వర్ధిల్లుడు కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.